ఫైనల్గా కూర ఇలా వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుబనస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇది అందరికీ తెలుసు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎలా చేస్తాను. ముందుగా బంగాళదుంపలను, టమాటా, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయను శుభ్రంగా వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆలూని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నేనైతే అలాగే కట్ చేసుకుంటాను. మీకు వీలైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, అలాగే టమాటో వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బంగాళదుంపను ముక్కలను, పచ్చిమిర్చిని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పసుపు, కారం, కూరకు సరిపోయినంత కారం, ఉప్పు, వేసుకోవాలి. వేసుకొని దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకోవాలి, మనకి సరిపోయినంత కూరకి. అవసరం లేని వాళ్ళు కొంచెం వేసుకుంటే చాలు ఉడకడానికి. ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా వస్తుంది. దీన్ని మెల్లగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపోయే నూనె వేసుకోవాలి. కూరకు సరిపోయినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన నూనెలో పోపు గింజలు వేసుకోవాలి. దానిలోనే ఒక ఎండుమిర్చి కట్ చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, అంటే వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ కూర అంతా వేయాలి. అంటే కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఉంటే ఇంకంతే. ఆలుగడ్డ టమాటా నేను ఈ స్టైల్లో చేస్తాను కర్రీని. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి.
అందరికీ ఎవరికి రాదని కాదు, అందరికీ తలా స్టైల్ ఉంటుంది. నేను ఇలా చేస్తాను. ఫాస్ట్గా కూడా అవుతుంది ఇలా చేస్తే. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు తినేవాళ్ళు, కానీ నేను వేయట్లేదు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే ఆలుగడ్డ టమాటా కూర రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఫైనల్గా కూర ఇలా వచ్చింది.